వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. గతంలో కేసీఆర్ సర్కార్ హయాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా ఉండేవాళ్ళో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అలానే తయారయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసలు బుద్ధి ఏంటి, వాళ్ళ అసలు నిజస్వరూపం ఏంటి అనేది సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. తుంగతుర్తికి సంబంధించిన ఎమ్మెల్యే శామిల్ వీడియో ఇది. వీడియో చూసిన తర్వాత ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఈ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు వస్తాయి. మీ ద్వారా పేదలు ఎవరైతే ఉన్నాం మీరందరూ కనుక ఊళ్ళో పెద్దలు కూర్చొని కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చొని మొట్టమొదటి కాంగ్రెస్ కార్యకర్తలు నా వంతు ఈ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు వస్తాయి. మీ ద్వారా పేదలు ఎవరైతే ఉన్నాం మీరందరూ కనుక ఊళ్ళో పెద్దలు కూర్చొని కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చొని మొట్టమొదటి కాంగ్రెస్ కార్యకర్తలు అది కూడా చెప్తున్నా నేను. మొట్టమొదట కాంగ్రెస్ కార్యకర్తలకే. గతంలో కేసీఆర్ హయాంలో ఇదే జరిగింది. నిజమైన పేదవాడి కంటే కూడా నిజమైన పేదవాడు ఎవడు అని అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు, ఏదైనా బీఆర్ఎస్ కార్యకర్తలకే ముందు అనే పాటను పాడి పాడి ప్రజా వ్యతిరేకత మూట కట్టుకొని ఈరోజు ఫామ్ హౌస్కి పరిమితం అయ్యాడు. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు కాంగ్రెస్ నిజస్వరూపం కూడా బయటపడుతోంది. నిజమైన పేదలు ఎవరు తెలంగాణలో అంటే కాంగ్రెస్ కార్యకర్తలు. నిజమైన పేదలు అందరూ కూర్చొని చర్చించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు, ముందుగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది నేను మళ్ళీ చెప్తున్నా. ఏం చెప్తున్నారు సార్? ఇదేనా కాంగ్రెస్ నిజస్వరూపం? కేటాయించే ఇండ్లు, వచ్చే పథకాలు కాంగ్రెస్ కార్యకర్తలకేనా? తెలంగాణలో నిజమైన పేదరికంగా ఉన్న వారికి కూడానా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ తోటి ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇది తెలంగాణలోని కాంగ్రెస్ నాయకుల మనసులోని మాటలు. పాపం తెలుసో తెలియకుండానో ఇలా కెమెరాలోకి చిక్కుకొని సోషల్ మీడియా వ్యాప్తంగా వీళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది అంటున్నారు మరికొంతమంది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.